దేవుడికి ఇష్టమైన బలి అసలు ఏంటిది? ఇది నీకు అర్థమైతే నువ్వు ఖచ్చితంగా ఈ భూమి మీద 4 దిక్కులు దీవించబడి వర్ధిల్లి గొప్పవాడు అవుతావు. పోరాటాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఓటములు వస్తాయి, కానీ విజయం మాత్రం నీకే వచ్చి తీరింది. హల్లెలూయా. ఎలా అంటే నీకు దేవుడికి ఇష్టమైన బలేందో తెలుసుకునే మనసు నీకు ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం కృతజ్ఞత కానుకలు ఇస్తారు, ఇంకా చర్చిల్లో పరిచర్యలు చేస్తారు. చాలామంది వారి యొక్క జీవితాలు సమర్పించుకుంటారు. చాలామంది ఇక రకరకాలుగా దేవుడి యొక్క దయ, దేవుడికి ఇష్టమైనది చేయాలని చాలామంది కోరుకుంటూ వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే హేబేలు దేవుడికి ఇష్టమైన బలిని అర్పించాడు, అనుకున్న దాంట్లోంచి శ్రేష్టమైనది ఇచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో మొత్తం మనం చూసుకుంటూ వచ్చినట్టయితే చాలామంది భక్తులు దేవుడికి గొర్రెని బలిగా ఇవ్వటము, ఆ రక్తము, ఆ ధూపం వేస్తూ ఉండేవాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చేలాకే గొర్రెలు కాదు, పశువులు కాదు, దేవుడే బలి అయిపోయాడు. గట్టి చెప్పులు కూడా నీకోసం నా కోసం దేవుడు బలి అయిపోయాడు. ఇప్పుడు ఆయన కోరుకుంటున్న బలి ఏంటిది? 51వ కీర్తన 16 నుంచి 17 వరకు చదువుకుందాం. నీవు బలిని కోరువాడవు కావు, బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించెదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుడికి ఇష్టమైన బలి ఏంటిదంట? విరిగి నలిగిన మనస్సు. విరిగి నలిగిన మనస్సు దేవుడికి చాలా ఇష్టమైన బలి. ఈరోజు జాగ్రత్త విను. దేవుడిని దీవించాలంటే, దేవుడిని ఆశ్రదించాలంటే, నీ పాపము కానీ, నీ శాపము కానీ, నీ మీద రోగం కానీ, నీ మీద ఏదైనా సరే సాతాను పెట్టి ఏ శోధనల నుంచి నువ్వు బయటపడాలంటే నువ్వు ఏం చేసినా బయటపడవు. ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత పరిచర్య చేసినా, దేవుడి కోసం పెద్ద పెద్ద మందిరాలు కట్టించినా, మనం ఎన్ని చేసినా ఆయనకి సంతృప్తి ఉండదు. అంత ఆయనకి ఫీలింగ్ రాదు. ఆయనకి ఇష్టమైన బలి ఏంటంటే నీ యొక్క మనస్సు తెరిసి నువ్వు కన్నీటితో ఆయన యొక్క పాదాలు కడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. విరిగి నలిగిన మనస్సు ఆయనకి చాలా ఇష్టమైన బలి. నీకు సీక్రెట్ చెప్తున్నా, జాగ్రత్తగాను. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా పొందుకోవాలని నీకు ఆశ ఉందా? నువ్వు అడుగుతున్న ప్రార్థన అంశాలకు నీకు విడుదల కలగాలని ఆశ ఉందా? అయితే నువ్వేం చేయాల్సిన అవసరంలా. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కన్నీటితో వెళ్ళాలి. హల్లెలూయా. ఎట్టెళ్ళాలి? కన్నీటితో వెళ్ళేవాడు ఖచ్చితంగా జవాబు చూస్తాడు. ఏ వ్యక్తి అయితే, ఏ స్త్రీ అయితే, ఏ పురుషుడైతే, ఏ భక్తుడైతే దేవుడు వద్ద కన్నీటితో కూర్చుంటాడో, కన్నీటితో మాట్లాడతాడో, ఆ వ్యక్తి 100% జవాబు పొందుకొని తీరుతాడు. ఆ వ్యక్తి శోధనలోకి ఇరుక్కుపోడు. ఆ వ్యక్తిని సాతాను ఏమి చేయలేదు. ఎన్ని ఉచ్చులేసినా, ఎన్ని కట్లేసినా, నేను మానసికంగా, ఆత్మాత్మికంగా, ఆరోగ్యపరంగా, ఫైనాన్స్ పరంగా ఎన్ని రకరకాల పన్నాగాలు పన్నినా నీ ఆయుధం ఏంటంటే నీ కన్నీరు. హల్లెలూయా. నువ్వు కనుక కన్నీరు కార్చే స్త్రీ అయితే నీ ముందు దెయ్యం నిలబడలేడు. నువ్వు కన్నీరు కార్చే పురుషుడు అయితే నీ ముందు సాతాను గెలవలేడు. హల్లెలూయా. మనం కన్నీటితో వెళ్ళాం, కన్నీటితో అస్సలు వెళ్ళాం దేవుడి దగ్గరికి. వెళ్ళి కూర్చొని దేమాకు ప్రభా వందనాలు, స్తోత్రాలు, వందనాలు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి. నువ్వు అడిగినవన్నీ దేవుడు నీకు ఇవ్వాలంటే ఆయనకి ఇష్టమైన బలి, ఆయనకి ఇష్టమైనది ఏంటంటే నీ కన్నీరు, విరిగి నలిగిన మనస్సు ముఖ్యం. ఇక్కడ క్లియర్గా రాసి పెడుతున్నాడు, విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడు. ఎంతమంది దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తారు? నీవు మనుషులతో మాట్లాడినట్టుగా దేవుడితో నువ్వు మాట్లాడకూడదు. ఆయన సన్నిధికి మోకరించావా, నీ కన్నీటితో మాట్లాడాలి. హల్లెలూయా. నువ్వు రాకుండా గంటసేపు ప్రార్థన చేయి, 3 గంటలు చేయి, 4 గంటలు చేయి, రోజంతా చేయి. నీ ప్రార్థనకి ఆకాశ మండల శక్తులు, భూలోక పాతాల శక్తులు నీ ప్రార్థన చూసి నవ్వుతూ ఉంటాయి.
ఎందుకంటే దేవుడికి ఇష్టమైన పని నువ్వు చేయట్లా. విరిగి నలిగిన హృదయం ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ నీకుందా లేదా? అదే ప్రాబ్లం. ఉంటే మాత్రం నీ ముందు సాతాను నిలబడ్డాడు. వాడు నీతో పెట్టుకొని గెలవలేడు. వస్తాడు ఫైట్ చేయడానికి నీతో. నిన్ను, నీ భార్య, నీ బిడ్డల్ని, నీ ఫ్యామిలీ నాశనం చేయడానికి కూడా వస్తాడు. వాడు ఉంది అందుకే. కానీ వాడు నీతో పెట్టుకొని గెలవలేడు. విజయం మాత్రం నీకే వచ్చి తీరిద్ది. ఎట్లా అంటే నువ్వు కన్నీరు కార్చే వ్యక్తివైతే, నువ్వు కన్నీరు కార్చే స్త్రీవైతే నీ ముందు సాతాను నిలబడలేడు. అంత పవర్ ఉంది. ఎందుకంటే దేవుడికి ఇష్టమైన బలి అదే. ఈరోజు మరి నీకు కన్నీరు కార్చే అనుభవం ఉందా? అసలు కన్నీరు వస్తుందంటారా? ఇప్పుడు జాగ్రత్తగా విందాం, లోతులో తీసుకెళ్తాను. విరిగి నలిగిన మనస్సు. హల్లెలూయా. విరిగి నలిగిన మనస్సును ఆయన అలక్ష్యం చేయడు. అది ఇష్టమైన బలి అంటున్నాడు. ఇంతకీ విరిగి నలిగిన మనసు ఎలా వచ్చింది మనకి? విరిగి నలిగిన హృదయం ఎవరికి ఉండిద్ది? ఈరోజు నీ యొక్క హృదయం విరిగి నలిగి ఉందా? విరిగి నలిగిన హృదయం అయితే ఖచ్చితంగా నీ కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయి. కొంతమంది మోకరిచ్చారంటే ఊరన ఏడుస్తూ ఉంటారు, కన్నీటితో మూలుగుతూ ఉంటారు. ఈరోజు జాగ్రత్తగా విను. విరిగి నలిగిన మనస్సు నీకు రావాలంటే నీ మనసు కపటంగా ఉండకూడదు. నీ మనసులో కపటత్వము, నీ మనసులో ద్వేషము, నీ మనసులో ఈర్ష్య, నీ మనసులో కుళ్ళు, నీ మనసులో పగ, నీ మనసులో క్షమించలేని తత్వము, నీ మనసులో ఎదురోళ్ళ మీద అనుమానాలు, అసూయలు, ఇట్లాంటి మనస్సు ఎవరికైతే ఉండిద్దో వారికి విరిగి నలిగిన మనస్సు ఉండదు. విరిగి నలిగిన హృదయము వారికి రాదు. నువ్వు కపటంగా ప్రవర్తించేవాడివైతే, నువ్వు యథార్థంగా ఉండకపోతే నీకు విరిగి నలిగిన హృదయం రాదు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే దావీదు మహారాజు. హల్లెలూయా. ఆయన నా హృదయానుసారుడు అంటాడు దేవుడు. ఎందుకంటే దావీదట దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేస్తాడు. ఆయన కన్నీటికి ఆయన పడక మొత్తం, ఆయన పరుపు అంతా తడిసిపోయేదంట. రాత్రంతా నా కన్నీటితో నేను ప్రార్థించానంటాడు. ఆయన పరుపు తడిసిపోయేదంట. దారుల వల్లే కారిపోయిందంట కన్నీరు. విరిగి నలిగిన హృదయం అది. అలాగే అది ఎలా వచ్చింది? అది ఎలా వచ్చింది దావీదుకి అంటే, దావీదు గురించి ఒక మాట ఉంది బైబిల్లో. ఆయన హృదయానుసారుడు అవుట కారణం ఏంటంటే దావీదు యథార్థవంతుడు. ఓపెన్ హార్ట్ ఉండాలండి. హల్లెలూయా. ఓపెన్ హార్ట్ మనసు నీకు ఉండాలి. నేను కొంతమందిని చూస్తా, వాళ్ళని కదిలిస్తే ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ కళ్ళు తిరుగుతూ ఉంటాయి. నేను ఒక చోట ప్రేయర్ చేయడానికి వెళ్ళా. ఆ బ్రదర్ చూడటానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్. పోలీసులు చాలా కఠినంగా ఉంటారు. అస్సలు కళ్ళ నీళ్ళే రావాలి. అని ప్రార్థన చేస్తుంటే ఆయన భయంకరంగా ఏడుస్తున్నాడు. పట్టా 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 కారిపోతాడు. దేవుడు నాతో అంటున్నాడు, ఈయన యథార్థవంతుడు. హల్లెలూయా. యథార్థవంతుడు. అందుకే ఈయనకి ఏముంది? విరిగి నలిగిన హృదయం ఉంది. యథార్థవంతులకేనండి విరిగి నలిగిన హృదయం ఉండేది. యథార్థవంతులకి విరిగి నలిగిన మనసు ఉండేది. నువ్వు యథార్థంగా ప్రవర్తించలేదు అనుకో, నీకు అట్లాంటి హృదయము దేవుడు ఇవ్వడు. ఆ విరిగి నలిగిన మనసు రాదు. ఈరోజు నీ సమస్య ఏంటంటే నీవు విరిగి నలిగిన హృదయం లేక అల్లాడుతున్నావు. అందుకే సాతాను నీ కఠిన మనసుని, నీ కపట మనసుని, నీ ఈర్ష్య మనసుని, నీలో ఉన్న ద్వేష మనసుని అడ్డం పెట్టి వాడు నిన్ను కమాండింగ్ చేస్తున్నాడు. వాడు నిన్ను నీ ప్రార్థనకి జవాబు రానికుండా చేస్తున్నాడు. దేవుడు నీ ప్రార్థన వినేయకుండా చేస్తున్నాడు. దేవుడు నీ ప్రార్థన వినాలంటే నీకు విరిగి నలిగిన హృదయము వచ్చి తీరాలి. దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చున్నావంటే నువ్వు అక్కడి నుంచి బయటకు వచ్చే లోపు నీ కళ్ళమెట్టి దారుల వరే కారి ఉండాలి. అది ఆ ప్రార్థనకి జవాబు వచ్చి తీరింది. పక్క ఎట ప్రార్థన చేస్తున్నావు నువ్వు? ప్రార్థన గదిలోకి వెళ్ళి దేవుడితో ఎలా ప్రార్థన చేస్తున్నావు? నువ్వు వారు కూర్చొని మాట్లాడొస్తున్నావా? మీ బాబాయ్తో మాట్లాడినట్టుగా, మీ అత్తమ్మతో మాట్లాడినట్టుగా, మీ భార్యతో మాట్లాడినట్టుగా, మీ ఫ్రెండ్స్తో, మీ భర్తతో మాట్లాడినట్టుగా అట్లా డిస్కస్ చేస్తే కుదరదు. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నా కానించి ఏడుస్తూనే కూర్చో. కన్నీరు కార్చి నీ తప్పులన్నీ ఒప్పుకొని కన్నీటితో ఆయన సన్నిధిలో గడిపి వచ్చి నీ అడిగిన అంశాలన్నీ ఆయన చెప్పి వస్తే ప్రతి అడిగిన దానికి జవాబు ఇచ్చి తీరుతాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నా మాటలు? అయ్యగారు మీరు చెప్పినట్టు బాగానే ఉంది కానీ నాకు ఏడుపు రావట్లేదండి అంటారు. దేవుణ్ణి బెదిరించొద్దు నువ్వు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడి దగ్గర వాదించొద్దు.
దేవుడి దగ్గర ప్రశ్నించొద్దు. విరిగి నలిగిన హృదయం లేని వాళ్ళే ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తున్నావా? పాయింట్అవుట్ చేస్తున్నావా? ఎందుకు నాకు ఇట్టా, ఇంకెంతకాలం ఇట్టా? ఎంతకాలం అంటే నీకు విరిగి నలిగిన హృదయం వచ్చేదాకా. నువ్వు విరిగి నలిగిన హృదయం వచ్చేదాకా దేవుడు నిన్ను శ్రమలకి, సాతానికి అప్పచెప్తానే ఉంటాడు. ఈరోజు బాగా నేర్చుకో, మనసులో పెట్టుకో. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చొని కన్నీటితో ప్రార్థన చేసే అనుభవంలోకి నువ్వు వచ్చి తీరాలి. ఇలా చేసి చూడు, నీ లైఫ్లో సాతాను ఆటోమేటిక్ పక్కకి వెళ్ళిపోతాడు. వాడు నీ లైఫ్లోకి రాడు. నీ ముందు నిలబడ్డాడు. నీ ఫ్యామిలీ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వడు. ఎంతమందికి అర్థమవుతుందా? మన వాళ్ళకి ప్రార్థన చేయమని చెప్తుంటే కొంతమంది నోరే రాట్లా ప్రార్థన చేయడానికి. కొంతమంది గట్టి మైకులు కట్టు గట్టిగా ఏగలేస్తాడు. నీకు మైకి కనుక నీ చేతికి వచ్చిందంటే నువ్వు కన్నీటితో ప్రార్థన చేసేటైతే మైకి పట్టుకో, అయితే ప్రార్థన చేయబాకు. హల్లెలూయా. పాటలు పాడేవాళ్ళు ఉన్నాయి ఇక్కడ. పాటలు పాడేవాళ్ళు టాలెంట్ కాదు మీకు కావాల్సింది, కన్నీరు రావాలి. హల్లెలూయా. నువ్వు ఆరాధన చేస్తే కన్నీటితో చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే కన్నీటితో చేయాలి. అంత కన్నీటితోనే ఉండాలి నీ మూమెంట్స్ అంతా. హల్లెలూయా. నువ్వు కన్నీటితోనే ప్రార్థించాలి, కన్నీటితోనే నువ్వు స్తుతించాలి.